అందరు ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్లాగర్ విహారీ. హాయ్ ఫ్రెండ్స్, భద్రాచలం వచ్చాం ఫ్రెండ్స్. పిచ్చగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా చూసి చాలా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం. లెట్స్ ఎంజాయ్. ఇప్పుడే విత్ ఇన్ 5 minutes దర్శనం. పెద్దగా ఏం అనుకోనికి లేదు ఇక్కడ, దర్శనం గురించి. సో ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట. ఖాళీ అంతా వర్షం ప్రభావం అనుకుంటా. హాయ్ చెప్పు. లడ్లకైతే ఫస్ట్ ఉంటాము. అండ్ అక్కడ మా ఇద్దరు దొంగలు పోతున్నారు ప్రసాదం, అన్నదాన ప్రసాదాల కోసం వెళ్తున్నారు. సో దర్శనం అనేది 10 to 15 minutes ఈజ్ ఇనఫ్ ఇన్ భద్రాచలం. అండ్ దెర్ ఈజ్ నో డెవలప్మెంట్. చాలా అవ్వాలి కానీ ఓకే, ఇట్స్ అ పీస్ఫుల్ ప్లేస్. మంచి దర్శనం అయ్యింది, దగ్గరుండి దర్శనం చేసుకున్నాము ఈ ట్రెడిషనల్ లుక్లో. సో ఐ విల్ గో ఫర్ పర్ణశాల, రైట్? విల్ గో ఫర్ పర్ణశాల. అక్కడ చూద్దాం మిగతాది. ప్రతి టెంపుల్లో చూసినట్టే ఇక్కడ కూడా జాతర వాతావరణం, బట్ దెర్ ఈస్ నో క్రౌడ్ బికాస్ ఆఫ్ రెయిన్స్, హెవీ రెయిన్స్ హియర్. అండ్ ఇది ఎంట్రన్స్ అనమాట. పైకి ఫోన్ అలో లేదు. ఇది ఎంట్రన్స్. అండ్ పెద్ద స్కామర్లు ఉన్నారు, మొత్తము 1000 దగ్గర 2000 రకాలు. సో వస్తే మాత్రం మన జాగ్రత్తలో మనం ఉండాలి, అంతేనా? ఏం స్కామ్ అయింది? 1000 రూపాయలు స్కామ్ అంటే ప్రతి దగ్గర తెలిసిందే కదా, దొబ్బిందే. సో ఎట్లా అనిపించింది టెంపుల్? చాలా బాగుంది, చాలా వర్తియా? రావచ్చా? ఎన్నిసార్లు? చాలా జాలీగా. హాఫ్ అన్ అవర్ ఈజ్ ఇనఫ్. అండ్ మా రూము ఈ పక్కనే తీసుకున్నాం. ఈ గల్లు ఉందా, గగ్గు అందరూ వేసిండు. సింగిల్ రూమ్, 4 members వీఆర్. అండ్ ఇలా స్కామ్ ఏంటంటే ఒక పర్సన్ బాతింగ్ చేయాలి, ఫ్రెష్ అప్ అవ్వాలంటే 150, రూమ్ కావాలంటే 800, 24 hours. మేము 600కి మాట్లాడినాము. ఇదే అనమాట. ఏదో ఉంది. ఈయననే మాట్లాడింది, ఈయననే. దిస్ బుల్షిట్ గై. సో వస్తే మాత్రం డైరెక్ట్ ఈ రూమ్ రూట్ వచ్చేసి తెలిసిందే కదా. ఎవరైనా రావాలనుకుంటే సింపుల్ భద్రాచలం రోడ్ ఫ్రమ్ హైదరాబాద్ ట్రైన్ 120 జనరల్ ఈజ్ ఇనఫ్. జనరల్కే వచ్చినాం మేము. పెద్ద రష్ కూడా లేదు, పడుకొని వచ్చాము శుభ్రంగా. అక్కడ నుంచి డైరెక్ట్ 100 rupees per person ఆటో. దెన్ అక్కడ నుంచి ఇప్పుడు దర్శనం అయిపోయింది. ఇక్కడ నుంచి పర్ణశాలకి 120, 150 సంథింగ్ అంటున్నారు అప్ అండ్ డౌన్. ఒకవేళ మేము రేపు పాపికొండ వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి ప్యాకేజ్ ఉంటుందంట, ఆ ప్యాకేజ్ చూడాలి. రూమ్ చూపిస్తా. ఇట్లుంటాయి అనమాట. అక్కడ ఏసీ ఉంటుంది, ఏసీకి కనెక్షన్ ఉండదు. అండ్ బాత్రూంలో కూడా అంతే, దేనికి కనెక్షన్ ఉండవు. ఇంకిద్దరు అన్నం కోసం పోయారు. సో ఇదే చిన్న రూము, దీనికి 600. ఫెసిలిటీస్ కూడా అంతేం లేవు, బట్ ఓకే, వీ హ్యావ్ టు స్టేనా. సో ఇట్ ఈజ్ ఓకే. అయిపోయింది, తినుడు అయిపోయింది. గుర్తు తెగించుకున్నా పోయా. 150, 200 ఇచ్చేర్రి. అనిల్ ఇస్తావా? 150. ఈ నుంచి పర్ణశాలకు ఒక పర్సన్కి 150 అంట. చూస్తున్నారు కదా, మన సైడ్ భద్రాచలం నుండి మనం ఒక 40 kilometers వచ్చిన తర్వాత ఇక్కడ పర్ణశాల. ఈ పర్ణశాలలోనే రావణాసురుడు సీతను ఎత్తుకోవడం, దాని తర్వాత సీతారాముడు కలిసి ఇక్కడ వనవాసం చేయడము, అండ్ వాళ్ళు నారచీర ఆరేసుకోవడం, ప్లేసెస్ అన్నీ మన సరౌండింగ్లో ఉన్నాయి అనమాట. సో ఇక్కడ దర్శనం అయిపోయింది. దర్శనం వరకు బాగానే ఉంది, మేము వచ్చిన సంగతి బాగానే ఉంది. కానీ ఇక్కడ స్కామ్ల గురించి చెప్పాలంటే మనిషి ఇంకోసారి రావాలని ఇక్కడ కోరుకోడు. అంత పెద్ద రేంజ్లో స్కామ్లు, కెమెరా దగ్గర, వాటర్ దగ్గర, చెప్పుల దగ్గర, మొబైల్స్ దగ్గర, ప్రతిదీ. అండ్ ఇంకొకటి, వాళ్ళ కెమెరాలు అలో ఉన్నాయి, మన కెమెరాలు అలో లేవంట. ఇప్పుడు నార్మల్గా వేరే టెంపుల్స్లో ఏంది, ఇప్పుడు తిరుపతిలో చూసుకుంటే అక్కడ ఫొటోసే అలో లేవు, ఈవెన్ వాళ్ళ కెమెరాలు కూడా అలో ఉండవు. సో మన కెమెరా అలో లేదు, అది వర్తే, అది జరగాల్సిందే. కానీ ఇక్కడ వాళ్ళ కెమెరాలు పెట్టుకుంటారు, మన కెమెరాలు తీసుకోపోనియరు. వాళ్ళ కెమెరాలతో ఒక ఫోటో దిగాలంటే పర్ పర్సన్ 100 రూపీస్.
సో ఇలాంటి స్కామ్లు ఈవెన్ భద్రాచలంలో కూడా చెప్పుల దగ్గర అండ్ రూమ్ రెంట్స్ అయితే ఘోరంగా, ఒకటి దగ్గర 500 తీసుకుంటాడు, ఒకటి దగ్గర 800. అంటే అమాయక ప్రజల్ని చూసి వాళ్ళ బిజినెస్ని పైకెత్తుకుంటున్నారు, నార్మల్ పీపుల్ని తొక్కేస్తున్నారు. వాడు ఒక 2000 తీసుకొని వస్తే కంప్లీట్గా అస్సలు ఎంజాయ్ చేయలేడు, అంత దరిద్రంగా ఉంది. అండ్ హైజీన్ అనేది ఎక్కడా కనిపించలేదు, అడ్డమైన చెత్త చెదారం అంతుంది, వాటర్ ప్రొవైడ్ చేయట్లేరు. సో నా సజెషన్ ఏంటంటే ఇది గవర్నమెంట్ ఫాల్టా లేకపోతే మన ఇక్కడ లోకల్ గవర్నమెంట్ ఫాల్టా తెలియదు, కానీ జరిగేదైతే జరుగుతూనే ఉంది. దానికి అది కింద మీద అవుతుందంటే దానికి మనమే ఒక రకంగా రీజన్ ఉంటాము, అది చేంజ్ రావాలన్నా మనమే ఉంటాము. సో ఒక్కసారి దాని గురించి ఆలోచిస్తే బెస్ట్. అండ్ నాకు తెలిసి నేను అప్రాక్స్ ఒక 2-3 ఖర్చు పెట్టుకొని వచ్చినాం మేము, అస్సలు వర్తి కాదు, టోటల్ కొలాప్స్ అయింది, హ్యాపీనెస్ అయితే లేదు. సో మేము రిటర్న్ వెళ్ళిపోవాలని అనుకుంటున్నాము. సో ఇది మా భద్రాచలం టూర్, ఇట్లా జరిగింది, దరిద్రంగా జరిగింది. దర్శనం ఒకటి మాత్రం మంచిగా జరిగింది వితిన్ 5 minutesలో. బికాస్ ఆఫ్ రెయిన్స్ ఉన్నాయి కాబట్టి జనాలు లేరు, జనాలు లేకపోవడం వల్ల దర్శనం అనేది జరిగిపోయింది. సో ఎవరైనా రావాలనుకుంటే మంచిగా ప్లాన్ చేసుకోండి, రూమ్స్ గురించి, ఇక్కడ ట్రావెల్స్ గురించి, ఆటోస్ గురించి. వాడు ఒక్కొక్కటి 150 అడుగుతున్నాడు ఒక పర్సన్కి. మేము బస్సులో వస్తే 50 రూపీస్, అంటే ఒక పర్సన్ మీద వాడు అప్రాక్స్ 100 రూపీస్ తింటున్నాడు. సో ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుంది? అంత దోచుకొని తింటున్నప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? పడిపోయినట్టే కదా. సో ఒకసారి ఆలోచించుకోండి, ఎవరైనా రావాలనుకుంటే ప్రిపేర్ ప్లాన్తో రండి. థ్యాంక్ యూ.